తెలంగాణ ఉద్యమ సారథి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ దీక్షలు పూనింది నేను. కేసినేని నాని ఆఫీస్ బోర్డులపై బుద్ధా వెంకన్న కామెంట్లు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ పేటెంట్ రైట్స్ నావి, చంద్రబాబువి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మేమే కట్టామని బోర్డులు పెట్టుకుంటే అదంతా అభూత కల్పన అని బుద్ధా వెంకన్న అన్నారు. దుర్గాగుడి ఫ్లైఓవర్ ఒక్కసారి మీరు ఈ ఫోటోలు చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మహాధర్నా జూలై 25, 2012లో చేశారు. నేనే ఆ ఉద్యమ నాయకుడిని. అది ఎవరు చిన్న పిల్లని అడిగినా చెబుతారు. ఆ ఉద్యమంలో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే, మీరు వేస్తారా లేదా నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను వేయమంటారా అన్నారు. మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వరకు కూడా ఆ నిరసన కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాం. ఈనాటి ముఖ్యమంత్రి తెలంగాణకి రేవంత్ రెడ్డి, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాటి కార్యక్రమానికి వచ్చాడు. 2 సంవత్సరాలు కంటి మీద కునుకు లేకుండా మేము నిరసన దీక్షలు చేస్తే, ఆ రోజు తెలంగాణ ఉద్యమం చేసేవాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, మీరు అక్కడ ఫ్లైఓవర్ అయిపోలేకపోతున్నారు, ఉద్యమాలు ఏంటి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫ్లైఓవర్ ఉద్యమంలో ఒకటే మాట చెప్పాడు, మీరు వేస్తారా వచ్చాక నన్ను ఏపీ అంటారా అన్నాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర విజువల్స్ ఉంటాయి, ఒక్కసారి చూడండి. ఆ ఒక్కసారి చూడండి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ గురించి ప్రత్యేకంగా ఆయన ఢిల్లీ వెళ్ళి 2 సార్లు 3 సార్లు మాట్లాడి, ఆ రోజు ఉన్నటువంటి గడ్కరీ గారితో, ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రితో మాట్లాడి, అసలు ఆయన ముఖ్యమంత్రి అవగానే విజయవాడలో వేరే శంకుస్థాపన లేకుండా ఈ శంకుస్థాపన చేశాడు. ఇది వాళ్ళ నేనేసానంటే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు. కనకదుర్గమ్మ ఫ్లైఓవరు ఉద్యమ సారథి నేను. తెలంగాణ ఉద్యమ సారథి ఎలాగైతే కేసీఆర్, తెలంగాణ ఈ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఉద్యమ సారథి నేను. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇందులో రెండో వాళ్ళ పాత్రే లేదు. ఉందనుకుంటే అది హాస్యాస్పదం అవుతుంది తప్ప వేరే ఇదే కాదు చెప్తున్నా. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కావాలని దీక్షలు పూనింది 2 సంవత్సరాలు నేను, అది తీసుకొచ్చింది చంద్రబాబు గారు. కాబట్టి మీడియా మిత్రులకి ఇది చెప్పాలి. ఎందుకంటే కొంతమంది నేనే తీసుకొచ్చానంటే, నేను అందుకనే వాళ్ళని నేనేం వ్యక్తిగతంగా విమర్శించట్లేదు. దీని మీద పేటెంట్ రైట్స్ నిరసన దీక్ష చేసినందుకు నాకుంటాయి, తెచ్చినందుకు చంద్రబాబు గారికి ఉంటాయి, ఇంకెవరికి ఉండవు. అది ఎవరు చెప్పినా సరే అభూత కల్పన తప్ప నిజమైనటువంటి వాస్తవం కాదని తెలియజేస్తాను. అది మా దృష్టికి మాకు తెలియదండి. నేను కేసినేని నాని గారి గురించి ఏం మాట్లాడను, ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడను, అతని గురించి నేనేం మాట్లాడినా. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కొంతమంది ఏదో బోర్డులు పెట్టుకున్నారంట, ఆ బోర్డులకి సాక్ష్యం కావాలి. మేము ఉద్యమం చేసామన్న సంగతి మేము చెప్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అనేక మంది నాయకులు వచ్చారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈనాటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదిగోండి, ఇద్దరు ఒకరోజు లేరు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఈయన వచ్చిన సంవత్సరం తర్వాత ఈయన వచ్చాడు. ఇది గట్టిగా కేంద్రానికి మా గోడు వినిపించాలని. అది ఇంకొకరు నేను చేశానంటే మాత్రం అది వాస్తవం కాదని మీకు తెలియజేస్తున్నాను. అది